డిఎస్ వెళ్లిపోయారు సరే, ఆయనతో పాటు ఇంకెవరున్నారు, తనతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారన్న డిఎస్ వ్యాఖ్యల్లో నిజమెంత? అసలు టీ కాంగ్రెస్ భవిష్యత్తు ఎలా మారబోతోంది? పార్టీలో ఇంకెందరూ సీనియర్లు హ్యాండ్ ఇవ్వబోతున్నారు? టీ కాంగ్రెస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం గ్రేటర్ ఎన్నికల్లో అయినా పరువు నిలుపుకుంటుందా? అతి సర్వత్రా వర్జయేత్తన్నారు పెద్దలు. ఏది ఎక్కువైనా అది ఇబ్బందులకు దారితీస్తుంది. ఇప్పుడు టీ కాంగ్రెస్ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. టీ కాంగ్రెస్ లెక్కకు మించి పెరిగిపోతున్న సీనియర్లు పార్టీలో కుంపటి పెట్టడానికి కారణమవుతున్నారు. ఇప్పటికీ 3 పీసీసీ చీఫ్లు మారడమే ఇందుకు పెద్ద నిదర్శనం. టీ కాంగ్రెస్ లో సీనియర్ల మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరు ఒక్కొక్కరి మధ్య దూరాన్ని పెంచుతూ పోతోంది. దీనికి తోడు టీ కాంగ్రెస్ నేతలకు సర్దుకుపోయే గుణం కూడా తక్కువని చెప్పక తప్పదు. ఇది ఆ అంతరాన్ని అగాధంగా మారుస్తోంది. దీంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరించడం మొదట్నుంచి కామన్ అయిపోయింది. విభజన అంశం తెరపైకొచ్చాక అంతా ఎవరికి వారు హీరోలుగా కాలర్లు ఎగరేయడంతో ఎన్నికల ప్రచారమంతా ఎవరి నియోజకవర్గాల్లో వాళ్లు ప్రచారం చేసుకోవడానికే పరిమితమైంది తప్ప ఎక్కడా సమైక్యంగా సాగలేదు. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి తెలంగాణ ఇచ్చినా టీ కాంగ్రెస్ ఎన్నికల్లో ఫెయిల్ అవ్వడానికి కారణమిదే. రాష్ట్రం ఏర్పడి ఏడాది దాటినా ఇప్పటికీ అదే పరిస్థితి కంటిన్యూ అవుతోంది. పార్టీలో ఎవరూ సీరియస్ గా పనిచేయకపోయినా ఎవరికి వాళ్లే పార్టీ పెద్దలన్నట్లు ఫీల్ అవుతున్నారు. దామోదర రాజనరసింహ, గీతారెడ్డి లాంటి నేతలు కూడా గాంధీ భవన్ కు చుట్టపు చూపుగా వచ్చి వెళ్లిపోతున్నారు. ఇక పార్టీలో పెద్ద దిక్కుగా ఉండే జానారెడ్డి కూడా చాలా కాలంగా పార్టీని అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు ఆయన వ్యవహార శైలి కూడా అధికార పక్షానికి మిత్రుడా అన్నట్లు ఉంటుంది తప్ప ప్రతిపక్ష నేతలా కనిపించడం లేదు. ఇలా జానా ఒక్కరే కాదు, దాదాపు పార్టీ సీనియర్లంతా ఎవరికి వారు అగ్రజులన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఇక దీనికి తోడు పార్టీలో యూత్ క్యాడర్ కి ఛాన్స్ ఇవ్వాలన్న రాహుల్ నిర్ణయాన్ని కూడా సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అన్నది 10 మందితో నడిచే వ్యవస్థే తప్ప ఒక్కడితో పార్టీ నడిపించడం సాధ్యం కాదు. కానీ ఈ విషయాన్ని హైకమాండ్ కూడా సీరియస్ గా పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇది కూడా పార్టీ సీనియర్లను ఇబ్బందికి గురిచేస్తోంది. ఒక్క ఏడాదిలో 3 పీసీసీ చీఫ్లు మార్చినా ఎవరికీ పెద్దగా అధికారాలు ఇవ్వలేదు. ఎన్నికల ముందు పొన్నాలను పెట్టి ఓ తప్పు చేసిన కాంగ్రెస్ ఆయన స్థానంలో వీళ్ళిద్దరినీ పెట్టి పరిస్థితి చక్కదిద్దామని చెప్పుకునే పరిస్థితి లేదు. అసలు ఏ పీసీసీ చీఫ్ కూడా అసెంబ్లీలో కాంగ్రెస్ ను బలమైన ప్రతిపక్షంగా నిలబెట్టలేకపోయారు. ఇదంతా పార్టీలో సీనియర్లను తీవ్రమైన అసంతృప్తికి గురిచేస్తోంది. ఏదో ఎలక్షన్లు ముంచుకొస్తుంటేనో లేకపోతే ఇంకేదైనా ఉపద్రవం రాజకీయ ప్రత్యర్థులను ఢీకొనాలనుకుంటేనో అటువంటిప్పుడు మాత్రం హడావుడి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారు తప్ప రెగ్యులర్గా ఒక మంచి డిబేట్, ఒక ఆరోగ్యకరమైన డిబేటు, సంస్థాగత విషయాలను చర్చించుకోవడం ఇటువంటివన్నీ కూడా తక్కువైపోతున్నాయి ఇవాళ రాజకీయ పార్టీల్లో. అందువల్ల ఏం చేస్తారు, ఈ అసంతృప్తి ఉన్నటువంటి వాళ్ళందరినీ ఎప్పుడు పసిగట్టాలనేటువంటిది పార్టీ అధిష్టాన వర్గానికి తెలిసేటువంటి అవకాశం ఉండదు. ఎవరో 3వ వ్యక్తో 4వ వ్యక్తో ఇదిగోండి పలానా వాళ్ళు జారిపోయే అవకాశం ఉందని చెప్తే తప్ప పార్టీకి సమాచారం అందేటువంటి సందర్భాలు లేవు. అందుకే టీ కాంగ్రెస్ లో వలసలు ఇప్పుడేమీ కొత్తగా మొదలైంది కాదు. ఇప్పటికే కేకే లాంటి సీనియర్లతో పాటు 4 ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్సీలు గోడ దూకేశారు. ఆ స్థాయిలోనే జడ్పీలు చేజారాయి, కోఆపరేటివ్ సొసైటీలు దాటిపోయాయి. అయితే డిఎస్ వెళ్లిపోవడం మరో ప్రమాదానికి సంకేతంలా కనిపిస్తోంది. ఇప్పటికే చాలా మంది జంపింగ్ కు రెడీగా ఉన్నారన్న సమాచారం ఉన్నా పార్టీ హైకమాండ్ మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో సగటు కార్యకర్తలకు పార్టీ మీద నమ్మకం సడలుతోంది. డి శ్రీనివాస్ గారు ఆయన స్టూడెంట్ కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, అంతేకాకుండా చాలా యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి. ఆ రోజుల్లో కేవలం దిగ్విజయ్ మీద కోపంతో వెళ్ళిపోతున్నాడంటే అది షాక్ మాత్రమే, అది చాలా పొరపాటు. ఎంచేతనంటే ఆయన కాన్స్టిట్యున్సీలోనే 2 సార్లు ఓడిపోయాడు చిన్న అక్కడ ఉన్నటువంటి లోకల్ క్యాండిడేట్ మీద, బీజేపీ మీద. ఆ పార్టీ ప్రెసిడెంట్గా ఉండి అంచేతను మేము చాలా గొప్పవాళ్ళం, మేము వస్తే ప్రజలంతా మా వెనకాల వచ్చేస్తారు అనుకున్నట్టు చాలా పొరపాటు. ఈ దేశ రాజకీయాలు ఏ స్థితికి దిగజారిపోతున్నాయి, ఇంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్స్ అక్కర్లేదు. దీనికి తోడు సెంటర్లో దిగ్విజయ్ సింగ్, కుంతియా, కొప్పుల రాజు వంటి వాళ్ల బ్యాచ్ తో కూడా సీనియర్లకు సరిగా పొసగడం లేదు. వాళ్ల ఆలోచనలు, నివేదికలు అన్నీ వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉంటున్నాయి. ఆకుల లలిత ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో జరిగింది ఇదే. ఈ ఎమ్మెల్సీ టికెట్ ఆశించి భంగపడ్డ డిఎస్ ఏకంగా పార్టీ వీడిపోయారు. దశాబ్దాలుగా పార్టీలో ఉంటూ కీలక స్థానాల్లో పదవులు అనుభవించి తాను ఓడిపోయినా పార్టీలో తన పెత్తనం కొనసాగించిన డిఎస్ ఓ చిన్న ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వలేదన్న అక్కసుతో పార్టీ వదిలి నేరుగా ప్రత్యర్థి పార్టీలోకి చేరిపోయారు. ఇలా ఓ మహిళ కోసం డిఎస్ ను పక్కన పెట్టడమే ఇన్ని ఇబ్బందులు కొని తెచ్చింది. ఇలా హైకమాండ్ పక్కన పెట్టేసిన పేర్లలో డిఎస్ తో పాటు దానవ్ లాంటి మాస్ లీడర్ల పేర్లు ఉన్నాయి.
వాళ్ళంతా పార్టీని వీడితే గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ దారుణంగా దెబ్బతినే ఛాన్స్ ఉంది. గ్రేటర్ ఎన్నికల మీద ఇవి పెద్ద ప్రభావం చూపిస్తాయని నేను అనుకోను యాక్చువల్గా. ఎందుకంటే రాజకీయ పార్టీల్లో ఈ పార్టీకి ఆ పార్టీకి సన్నిహితమైన ఇవి స్థానికంగా ఆ ఏరియాలో ఉన్నటువంటి ఒక కార్పొరేటరు లేకపోతే ఇంకొకళ్ళు వాళ్ళ సేవలు వాళ్ళు అందించినటువంటి ప్రజలకు ఎంత సన్నిహితంగా ఉన్నారు, ఇటువంటి అంశాలు ఎక్కువగా ప్రభావం అవుతాయి. ఇప్పుడు టీ కాంగ్రెస్ లో ఎవరికి ఎవరి మీద కంట్రోల్ లేదు. విహెచ్ లాంటి సీనియర్ మీద దాడి జరిగినా పార్టీలో సీనియర్లంతా ఒక్కటి కాలేకపోయారంటే పరిస్థితులు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో అర్థమవుతోంది. అసలు హైకమాండ్ కూడా బాధ్యత తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నా అక్కడి నుంచి కూడా పెద్దగా సానుకూల పరిస్థితులు కనిపించడం లేదు. పరిస్థితిని చక్కదిద్దాల్సిన పెద్దలు కూడా టీ కాంగ్రెస్ కన్నా ఏపీ కాంగ్రెస్సే బెటర్ అంటూ సుద్దులు చెప్పడం కూడా ఆగ్రహానికి ఆజ్యం పోస్తోంది. స్టోరీ బోర్డులో చిన్న బ్రేక్ తీసుకుందాం.